హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మన గార్డెన్ అయితే తీసేస్తున్నామండి. ఎందుకు తీస్తున్నాము అనేది నేను రీజన్ అయితే చెప్తాను. సో మాది ఫ్లోరింగ్ అయితే పైన స్లాబు చేయించలేదన్నమాట. మేమేంటంటే వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసేసి ప్లాంట్స్ అయితే పెట్టాము. మీ అందరికీ తెలిసిందే, మన గార్డెన్ 1.5 ఇయర్ అయ్యింది. ఇంతవరకు అయితే వాటర్ ఏమీ అవ్వలేదు. కానీ ఏంటంటే మనం డైలీ వాటర్ పెడతాం కాబట్టి స్లాబు ఎంతైనా సరే వాటర్ తీసుకునిద్ది, అది డ్యామేజ్ అయ్యిద్ది అని చెప్పి పైన ఫ్లోరింగ్ అయితే లాగిద్దాము అని చెప్పి ఈరోజైతే ప్లాంట్స్ అయితే మొత్తం మా పక్క మిద్దె మీదకైతే షిఫ్ట్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఎవరైనా ప్లాంట్స్ పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ సేఫ్గా ముందుగానే చూసుకోండి. చూసుకొని అప్పుడు మీరు ప్లాంట్స్ అయితే పెట్టుకోండి. సో ప్లాంట్స్ పక్క ట్రాన్స్ఫర్ చేయడానికి అది అంతలాగా డోర్స్ అంతకుముందు తీసేసినవి అనమాట. ప్లానింగ్ ఉంది. సో అందుకని మేము ఏంటంటే ఈ డోర్స్ తీసి ఉంచామన్నమాట. సో ఇప్పుడు ఈ డోర్ని వీళ్ళు ఇక్కడ సపోర్టింగ్గా పెట్టుకుంటున్నారు. మొత్తం ఒక 10 మెంబర్స్ అయితే వచ్చారండి. ప్లాంట్ మొత్తం అటు షిఫ్ట్ చేయడానికి ఒక 10 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట. సో ఈ 10 మెంబర్స్ ఏంటి, మనం మొక్కలు ఏమన్నా తక్కువ ఉన్నాయా? సో వీళ్ళైతే ఈరోజు మొత్తం చేస్తారు. ఇంకా మనం ఇలానే ఉంచామంటే మన స్లాబ్ అయితే పాడైపోతుంది. ఇక మేము ప్రజెంట్ అయితే మొత్తం స్లాబ్ చేయించాలి అని చెప్పి ఫస్ట్ ఈ మొక్కలు అయితే తీయించాలి కదా. సో దానికోసమైతే ఇదైతే చేస్తున్నాం అన్నమాట. కానీ చాలా చాలా పాపం అసలు ఒక్కొక్క మొక్క వీళ్ళు లేపుతుంటే అసలు ఇంకా నేను చాలా వాటికి 50% సాయిల్ కన్నా కోకోపీటే ఎక్కువ కలిపాను కాబట్టి వీళ్ళకి లెగుస్తుంది. కానీ కొంచెమైనా లేదంటే ప్లాంట్స్ అయితే ఇంతంత బరువు గ్రో బ్యాగ్స్లో లేపాలంటే చాలా టఫ్ అన్నమాట. సో ఆ గ్రో బ్యాగ్ లేపలేక ఇక చూడండి వాళ్ళు అక్కడ పెట్టేశారు. సో ఇక ఈజీ ప్లాంట్స్ అయితే తీస్తున్నారనమాట. చిన్న చిన్నవి ఏంటంటే 100 రూపీస్ టబ్స్ ఈజీగా లెగుస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ కోకోపీట్ నేను చాలా వాటికి ఎక్కువే కలిపి ఉంచాను. ఇక పెద్ద పెద్ద మొక్క అవి 3 ఫీట్ గ్రో బ్యాగ్స్ అయితే అసలు ఎట్లా తీస్తారో అని నేను చాలా ఇదయ్యానమాట. దట్టు ఇంకోటి ఏంటి, వీళ్ళు ప్లాంట్ తీసేటప్పుడల్లా నేను ప్లీజ్ బకెట్ జాగ్రత్త, పగలకుండా తీయండి, ఏ కుండి పోకుండా తీయండి అని చెప్పి అయితే చెప్తూ ఉన్నానన్నమాట వీళ్ళకి. సో అప్పటికి పాపం చాలా జాగ్రత్తగా ప్లాంట్స్ అయితే షిఫ్ట్ చేస్తున్నారు. చూడండి మనకి కుండీల్లోనే ఎంతంత హైట్ అయితే పెరిగినాయో మొక్కలు. కొన్ని చూడండి పాదులు ఇక అవ్వదు, సో కట్ చేసేయమని చెప్పాను. ఇంతకన్నా ఆప్షన్ లేదు మనకి. సో ఇక అల్లుకున్న పాదులన్నీ కట్ చేసేస్తున్నారు. కొత్త పాదులు కూడా చాలా వచ్చున్నాయి, అవన్నీ కట్ చేస్తున్నారన్నమాట. చిన్న గ్రో బ్యాగుల్లో కూడా హైట్ భలే కనిపిస్తున్నాయి. కింద పెడితే కనిపించలేదు కానీ ఇలా వీళ్ళు షిఫ్ట్ చేస్తుంటే ఎంత హైట్ కనిపిస్తున్నాయో ప్లాంట్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అసలు చాలా నేను ఎలా తీస్తారు ఎలా చూడండి. అసలు ఇక్కడ నేను ఇంకా తెంపేసి కట్ చేసేయమని చెప్పాను. వీళ్ళు ఇంకొక ఆప్షన్ మనకు లేదు. ఇక అన్నీ ఇలా తీగలు అన్నీ తీసేస్తున్నారన్నమాట. ఇంకా ఇప్పటికే మనం ఇలా గార్డెన్ పెట్టుకోవాలి, టెర్రస్ గార్డెన్ అని అనుకునేటప్పుడే ఎవరికైనా ప్లీజ్ నేను అడ్వైజ్ చేస్తున్నాను, ముందు ఇవన్నీ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోండి. సో లేదంటే ఇలా చాలా టఫ్ అవుతుంది. 10 మెంబర్స్ వచ్చారు. కేవలం మొక్కలు షిఫ్ట్ చేయడానికి నేను వీళ్ళకి ఎంత కాస్ట్ అయిందో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళకి నేను ఎంత అమౌంట్కి ఒప్పుకున్నాను ఈ ప్లాంట్స్ అటు ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది నేను చెప్తాను అన్నమాట. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ అండి.
ఎవ్వరు తక్కువకు రారు. చాలా ఎక్స్‌పెన్సివ్. ఇటు అటు పెట్టి మళ్ళీ వీళ్ళే వచ్చి మనది ఇది మొత్తం ఇప్పుడు మంకీస్ కూడా రాకుండా టోటల్‌గా స్లాబ్ అయిపోయిన తర్వాత టోటల్‌గా ఫెన్సింగ్ గూడా వస్తదండి. నేను మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అయితే ఇస్తాను. సో, టోటల్‌గా ఫెన్సింగు అంతా వేయించేసి నీట్‌గా స్లాబ్ అయితే చేయిస్తామనమాట. ఇక మంకీస్‌కి గానీ ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ మొత్తం సెట్ చేసేస్తాము. సో, మంకీస్ ఎక్కడ రాకుండా పెట్టేస్తామనమాట. చూడండి అసలు పిందెలున్నాయి. బీరపాదులు ఇప్పుడే వస్తున్నాయన్నమాట. సో, ఇంకా ఏం చేస్తాం, నేనింకా కట్ చేయించాను. సో, ప్లాంట్ అంతా పోకుండా ఒక మూర కింద రూట్ సెక్షన్ నుండి ఒక మూర వదిలేసి కట్ చేయించాననమాట. మళ్ళీ ప్లాంట్ ఆంతనే ఉంటది గదా! మళ్ళీ మనం ఇటు షిఫ్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ పెంచుకోవచ్చు. ఎందుకు వేస్ట్‌గా పోవడము అని చెప్పి అలా చేయించేసాననమాట. పైన వాటికి మొత్తం అయితే కట్ చేస్తున్నారు. సో, చూడండి అందులోనే ఒక మూర అయితే ఉంచాననమాట. ఎంత నీట్‌గా మనం ఊడ్చినా సరే మొక్కల కింద ఇంకింత గలీజ్‌గానే ఉంటది. మనం ఇంకా చేయించకపోతే మన మిద్దైతే పాడైపోయిద్దనమాట. మేమిది ఎప్పుడో చేయాల్సిన పని. కాకపోతే కొంచెం డిలే అయ్యింది. ఎందుకు డిలే అయిందంటే ఇక మనకి ఎండాకాలం స్లాబే ఇస్తే బ్రేక్స్ వస్తాయని ఆగామనమాట. మెయిన్ రీజన్ అదేను. సో, వర్షాకాలం ఏంటంటే కొంచెం స్లాబ్ లాగితే మనం వాటర్ వన్ డే పోయిపోయినా మిస్ అయినా సరే వర్షాలు పడతా ఉంటాయి. బాగా మంచి క్యూరింగ్ అవుతది అన్న హోప్‌తో మేమైతే ఇప్పుడు దాకా ఆగామనమాట. సో, అదిగో మొక్క అయితే పడిపోయింది. పాపం ఇవి ఎప్పుడో ప్లాంట్సో కదా! సో, అదైతే పగిలిపోయింది. ఒక్కటి మిస్ అయింది. ఇక ఈ పాదులు తీసేస్తాం గదా! సో, ఇక్కడేంటంటే ఒక బీరకాయ ఉంది. అదైతే కోస్తున్నామనమాట. ఇంక ఈ పాది గూడా అయితే తీసేస్తాం మొత్తం. అసలు చెత్త చూడండి బకెట్స్ వెనక ఎంతుందో చెత్త మామూలుగా లేదు. సో, ఇవన్నీ తీసి మళ్ళీ నీట్‌గా ఓ పక్కకైతే పెట్టమన్నాను. ఇది మన యాపిల్ ప్లాంటు. ఒకళ్ళు పట్టుకోపోతే కాదు ఇద్దరొచ్చి పట్టుకొని తీయండి బ్రేక్ అవ్వకుండా అని చెప్పాను. ఇప్పుడు అస్సలు మెయిన్ సెక్షన్ అండి. చూడండి వీళ్ళకి 10 మెంబర్స్‌కి దగ్గరగా 2 ½ అవర్, 3 అవర్స్ అయితే పట్టిందనమాట. మన స్టార్ ఫ్రూట్స్ చూడండి అసలు ఎంత హైట్ ఉందో, ఎంత మంచిగా ఉందో. నేను కొన్ని కాయలు వాళ్ళకి కోసిచ్చాను. సపోటా అండ్ స్టార్ ఫ్రూట్స్. వాళ్ళు తిన్నారనమాట. చాలా బాగున్నాయి మేడం అని చెప్తున్నారు స్వీటు. వాళ్ళకి స్టార్ ఫ్రూట్ అంటే తెలీదంట. కొంతమందికి తెలీదు. సో, వీళ్ళకి తెలీదంట. కోసిచ్చాను. వీళ్ళు లైక్ పుల్లగా ఉంది, నిమ్మకాయలాగుంది అని అయితే చెప్పారనమాట. అసలు ఈ ప్లాంట్స్ ఎలా తీస్తారా అనుకున్నా. అసలు రియల్లీ చూడండండి 4 కార్నర్స్ 4 మెంబర్స్ పట్టుకున్నారు. నేను ఈ పెద్ద గ్రో బ్యాగుల్లో హెవీగా సాయిల్ కలపలేదండి. సో, కోకోపీటే ఎక్కువ కలిపాననమాట. ఎందుకంటే ఎప్పుడైనా రిమూవ్ చేయాలి అని మాకు తెలుసు కాబట్టి నేను అంత హెవీగా చేయలేదు. సో, 50% సాయిల్ ఉంది అన్నిట్లో. ఇక ఆ ప్లాంట్ వీళ్ళు ఇది తీయకుండా తెచ్చారు గదా! సో, అలా దాన్ని తీస్తున్నారనమాట. గ్రో బ్యాగ్స్ ఇలా పెద్ద వాటిల్లో చెట్లు గూడా పెద్దగొచ్చేసినాయి గదా! పాపం అసలు ఈ గ్రో బ్యాగ్స్ దగ్గరే పాపం వీళ్ళు మంచి టఫ్ సిట్యుయేషన్ అయితే ఎదుర్కొన్నారు. కానీ నేను ఈ చెట్టుకి ఫీల్ అయ్యానండి. ఇదే ఈజీగా వచ్చేసింది వీళ్ళకి. ఆ మునగ చెట్టు అంత హైట్ అయ్యింది కదా! ఎట్లా తీస్తారో అనుకున్నా. అదే ఈజీగా తీసేశారు అసలు. చాలా ఈజీగా తీశారు. సో, మొత్తం అయితే ఇదంతా తీశారనమాట ఇట్లాగా. సో, అటు పక్కకైతే ఇగో షిఫ్ట్ చేశారు చూడండి. ఇంకా ఇవంతా క్లీన్ చేయాలి. క్లీనింగ్ సెక్షన్ గూడా వీళ్ళదేననమాట. ఇక మొత్తము అసలు మెయిన్ డ్రాగన్ అండి. పాపం అసలు వీళ్ళకి చెప్పాను నేను, ఈ డ్రాగన్‌కి ముళ్ళుంటాయి. మీరు జాగ్రత్త తీయగలిగితే తీయండి. లేదంటే వదిలేయండి అని. కానీ వీళ్ళు లేదు మేడం తీస్తాము. జాగ్రత్తగా పట్టుకొని తీస్తాము అని చెప్పి టైర్ దగ్గర ఒకళ్ళు, డౌన్ ఒకళ్ళు అలా పట్టుకొని నిదానంగా తీశారనమాట. ఎందుకంటే దీని ముళ్ళు మామూలుగా గుచ్చుకోవండి.
సో చూడండి అదిగోండి అట్లా పట్టుకున్నారు. పాపం ఇక్కడున్న అతనికి పాపం అప్పటికి ఒకటేదో తాకింది. ముళ్ళైతే వాళ్ళకి నేను చెప్పాను, చాలా కేర్‌గా చెప్పాననమాట. మీరు ఎక్కడ మళ్ళీ అక్కడే దించేసేయండి. ఎటు రిమూవ్ పక్కకు షిఫ్ట్ చెయ్యొద్దు అని. పాపం వాళ్ళేం కాదు మేడం తీస్తాం అని చెప్పైతే తీసి ఇలా ఈ గోడ దగ్గరే మళ్ళీ పెట్టేశారు. నేను భయపడింది ఇదొక్క మొక్కే, ఇది ఎలా తీస్తారో అని చెప్పి. ఆ టైర్ పెట్టాం కదా! సో, ఆ టైర్ వల్ల కొంచెం సపోర్ట్ వచ్చింది వీళ్ళకి. సో, ఫైనల్‌గా అయితే తీశారు. ఇక మన డ్రిప్ అంతా ఫోల్డ్ చేస్తున్నారు. మన డ్రిప్ అంతా ఫోల్డ్ చేసేసి ఇంక అన్నీ బ్యాగుల్లో అయితే సర్దేస్తున్నారనమాట. ఇక నెట్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నారు. ఇక ఇవన్నీ తీయాలి కదా! స్లాబ్ లాగాలంటే నీట్‌గా ఉంచాలి కదా మనం. కానీ ఎవరైనా ఈ గ్రీన్ ఇది ఉంది కదండీ నెట్, గ్రీన్ నెట్ కాదు, ఈ వలలాగుంది కదా! ఇవి 1 ఇయర్ కంటే ఉండవండి. చెప్తున్నాను చూడండి ఎలా ఇరిగిపోతున్నాయో. మనకు మేము దగ్గరగా వీటన్నిటికీ ఈ నెట్స్‌కి గానీ, ఇదేయటానికి గానీ మాకొక 50,000 అయ్యింది. మేము ప్రతిసారి నెట్స్ అవి పోపిచ్చి సిమెంట్‌తో ఇలా 4 కార్నర్స్‌లో ఇలా పోపిచ్చి, ఈ గుంజలు తీసుకొచ్చి, మళ్ళీ ఈ నెట్స్ ఇవన్నీ ఇలా సెట్ చేసేసే వరకే మాకు ఒక 50,000 దాకా అయ్యింది. సో, ఇట్లా వద్దండి. అవి కాస్ట్ ఎక్కువేను. సో, అట్లా వద్దు. అసలు చేయించుకోవాలనుకుంటే ఫెన్సింగ్ చేయించేసుకోండి. అది మీ ఏరియాలో ఉన్న దాన్ని బట్టి కోతులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటేనే, లేదంటే అస్సలు ప్లాంట్స్‌కి ఎంత ఎండ తగిలితే అంత మంచిగొస్తాయి అన్నమాట మనకి. సో, మొత్తం అయితే ఇక్కడేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడైతే మొత్తం రిమూవ్ చేస్తారు. ఇదంతా అయిపోయే లోపే మనకి ట్రాక్టర్ అయితే వచ్చేస్తుంది. అది మొత్తం రిమూవ్ చేయడానికి. కాళ్ళ జెర్రీలు అసలు కింద పాపం ఈ సాయిల్‌లో ఒకటి జెర్రీ కనిపించిందండి మనకి. వీళ్ళు ఈ వామెట్స్ నేను ఈ ఎర్రలు తీస్తుంటే వాళ్ళసలు ఎలా పట్టుకుంటున్నారు మేడం మీరు? అవి భయమేయట్లేదా అని అడిగారనమాట నన్ను. అదేం లేదు, ఈ మొక్కలన్నిట్లో అవే ఉంటాయి టబ్బుల్లో. అవి ఉంటేనే మంచిది ఎర్రలు అని చెప్పాననమాట. సో, ఒకళ్ళైతే కిందున్నారు. ఇయన్నీ ఒక దగ్గర కుప్పబెడుతూ ఉన్నారు. వీళ్ళైతే మొత్తం ఇదంతా క్లీన్ చేస్తున్నారనమాట. క్లీనింగ్ సెక్షన్ గూడా వీళ్ళదే. సో, ఫైనల్‌గా అసలు మొత్తం ప్లాంట్స్ అయితే అటంతా షిఫ్ట్ చేసేసారు కదా! ఒకటి మిగిలింది. నేను అటు వద్దులే, ఇక్కడ దిమ్మెల మీద పెట్టేసేయండి అని చెప్పాను. సో, ఇదొక్క గ్రో బ్యాగే అండి. ఇంతమంది పట్టుకున్నారు. దీంట్లో మొత్తం ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు తెలియక మొత్తం సాయిలే పోసాననమాట. ఈ ఒక్క గ్రో బ్యాగ్‌లోనే సాయిల్ ఉంది. 100% సాయిల్ ఉంది. ఇక మిగతా అన్నిట్లో 50 ఉంది. అందుకే ఈ గ్రో బ్యాగ్ లేపలేకపోయారు. సో, రెండో గ్రో బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారనమాట. ఇక ఫైనల్‌గా మొత్తం చెత్త అంతా ఎత్తేస్తున్నారు. సో, ఫైనల్‌గా మొత్తం అయితే క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. సో, ఇదన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూడండి. నెక్స్ట్ ఏం చేస్తాము అనేది. స్లాబ్ అయితే వేస్తారు. అప్పుడు కూడా వీడియో అయితే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.